విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. దేవుని మీద విశ్వాసం లేకుండా అసలు మనం పరలోకం ఎట్లా సిద్ధపడతాం? కనుక పాలల్లో నీళ్ళ శాతం ఎంతుందో పరీక్ష జరిగినట్లుగా దేవుడు మన హృదయములో తనపై ఎంత విశ్వాసం ఉందో పరీక్షిస్తాడు. పరలోకానికి వెళ్ళడానికి కావలసినంత విశ్వాసం. ఒకవేళ మనలో విశ్వాసం లేదనుకో, మనం అవిశ్వాసులుగా ఉంటాం. ఓకే, ఒకవేళ మనలో విశ్వాసం చాలా తక్కువగా ఉందనుకో, విశ్వాసం కావాల్సినంత విశ్వాసం మనకు లేదనుకో, ఈ లోకంలో మనం కలిసిపోతాం. ఎందుకంటే ఆ కొంచెం ఉన్న విశ్వాసము అభివృద్ధి అవ్వకుండా రోజు అలాగే ఉంటే బలహీన పడిపోయి మనం పరలోకానికి వెళ్ళలేం.